పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి. రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇవాళ ఎక్కడెక్కడ ఎంతెంత వర్షపాతం నమోదైంది? అప్డేట్స్ ఏంటి వంశీ? 2 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. దీని ప్రభావంతో ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ఏదైతే రేపు తెల్లవారుజామున అటు ఏదైతే తీరం దాటే అవకాశం ఉంది, అటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు హైదరాబాద్ నగరంలో ముసురుతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 48 గంటల పాటు కూడా రాష్ట్రానికి సంబంధించి రెడ్ అలర్ట్ని ఐఎండీ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే మాత్రం ఈరోజు, రేపు మాత్రం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 13 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదవుతా ఉంది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటికే 4 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైతే వర్షాలు ఎలా పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రేపు తెల్లవారుజామున ఏదైతే ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వెంబడి దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాంతోపాటుగా
వర్షాల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రధానంగా రానున్నటువంటి 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వంశీ, ముఖ్యంగా ఏ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ చేసిందంటారు? ప్రధానంగా రెడ్ అలర్ట్కి సంబంధించి చూస్తే మాత్రం అటు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ములుగు, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. రానున్నటువంటి 48 గంటల పాటు కూడా ఈ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఉత్తర తెలంగాణలో దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణాది జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ జరిగింది. ఒక సందర్భంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే పశ్చిమ దిశగా కదులుతున్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే వాయుగుండ మూవ్మెంట్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు దక్షిణాది పశ్చిమ జిల్లాలో కొంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది, అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు కొన్ని ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కూడా కొంచెం వర్షపాతం పెరిగే అవకాశం మాత్రం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 48 గంటల పాటు తెలంగాణ రాష్ట్రానికి మాత్రం భారీ నుంచి అత్యంత భారీ వర్షాల సూచన మాత్రం ఐఎండీ చేయడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.